కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా మరొకసారి కలిసి వందనం యేసయ్యా వందనం యేసయ్యా. అయితే ఆయన కోరేది ఏంటంటే నీ హృదయంలో చోటు. కాబట్టి ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారంటే ఒకటే సమాధానం, దేవుడు మనుషులమైన మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు. నమ్మినటువంటి వారందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన రక్తముతో కసబడి భారము మోచుకున్న సమస్త జనులారా అంటున్నాడు ప్రభు. మనుషులందరూ భారం మోసుకుంటున్నారంట, సమాధానం లేదు ఎవరిలో కూడా. ఏంటి ఆ భారం అంటే పాప భారం. అది పితరుల నుంచి వచ్చినటువంటి భారం, మన స్వంత క్రియలను బట్టి వచ్చినటువంటి ఆ భారం మొయ్యలేక ఎంతో మంది ఈ రోజున నలిగిపోతున్నారు. వారి కుటుంబంలో సమాధానం లేదు, సంతోషంగా వారు ఉండలేకపోతున్నారు. పైకి నవ్వుతూ కనిపించినా సరే లోపల ఏదో తెలియని వ్యాధి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను పాపములో పుట్టినవాడు, నన్ను క్షమించు. ఈ లోకానికి నా పాపములు తీసివేయడానికి నువ్వు వచ్చావయ్యా. యేసయ్యా, ఇదిగో ఈ సమయమందున నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నా. నేను చేసిన పాపములు, దోషములు, అపరాధములు మీ రక్తముతో కడిగి క్షమించండి తండ్రి. ఈ భూమి పైన నిజమైన సంతోషం, నిజమైన సమాధానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మేలు చేస్తాడు. అసలు మనం జీవించున్నామంటే ఇది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే. సంవత్సరం చెప్పేది ఏంటంటే నా తల్లి సాక్ష్యము. నా తల్లి మారడం వల్లే నేను మారాను. నా తల్లికి ఫస్ట్ మా మమ్మీ కూడా హిందూసే, ఎక్కువ సాయిబాబా పూజ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు సడన్గా ఒక ఇష్యూ వచ్చింది, ఆయిల్ మీద పడి ఒళ్ళు మొత్తం కాలిపోవడం. ఇక్కడ నుంచి మా మమ్మీకి అంతా కాలిపోయి ఉండేది. మ్యారేజ్ విషయంలో కూడా నాకు మంచి భర్తనిచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను చదివించి మ్యారేజ్ అయిన తర్వాత చదివించాడు, ప్రతిదీ ప్రోత్సహించాడు. అసలు దేవుని బిడ్డ కూడా దేవుడు ఇచ్చాడు, దేవుని బిడ్డని ఇచ్చాడు. చదివైన తర్వాత దేవుడు కూడా మంచి జాబ్లో, మేము ఏలూరులో ఉండేవాళ్ళం. సో సౌధమే బాలుని చూడ జీవితం, నా పిల్లల జీవితాలు వెలుగుమయముగా మార్చండి. నా భర్త జీవితం కానీ, భార్య జీవితం కానీ, నా పిల్లల జీవితాలు, మా రక్త సంబంధికుల జీవితం ఆనందమే నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. క్రిస్మస్ అంటే నీవు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు మరణించింది ప్రభువా. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాప మనుషులమైన మా అందరి కొరకు అయా నీ పరలోకమును విడిచి భూమి మీదకు వచ్చి మా అందరి కొరకు మరణించావు, మీకు వందనాలు. చీకటి బ్రతుకులు వెలుగుగా వచ్చావు, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినమున నీ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. క్యాండిల్ అయ్యా వెలిగించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని ఆశీర్వదించండి, మీకు వందనాలు. చిన్న మొక్క ఆవిడ కూడా ఏకమైపోయా
చప్పట్లు కూడా అన్నాను. Dimple, come here. Dimple is కూడి వచ్చినటువంటి రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభా, నీ మహిమ గల హస్తం వారికి తోడుగా ఉంచండి ప్రభా. గృహాలకు వెళ్తుండగా వారితో పాటు మీరు వారి గృహాల్లోనికి వెళ్ళండి. ఈ సన్నిధి ఆ గృహాల్లో ఉంచండి ప్రభా. నెమ్మది సమాధానం దయచండి బిడ్డలకి ప్రభా. ఆశీర్వాదంతో నింపమని వేడుకొచ్చు. నీ వెలుగు బిడ్డలందరికీ అనుగ్రహించమని బ్రతిమలాడుకొచ్చు తండ్రి. ప్రత్యేకంగా కుటుంబాన్ని, కూడి వచ్చిన వారిని అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంత చక్కగా ఘనతకరంగా మహిమ అయిన యెహోవా తండ్రి యొక్క ఆశీర్వాదము, మన రక్షకుడు ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మరణించి తిరిగి లేచి త్వరలో మన కొరకు రానున్న ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని నిండి సహవాసము ఇప్పుడు నెల్లప్పుడును ఆయనిచ్చు ఆనందం, ఆరోగ్యము, క్షేమము, దీవెన, సమృద్ధి, సమాధానం మనందరికీ యేసు నామములు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ దీవెనలు మెండుగా కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు మనందరి జీవితాల్లో పుట్టెను. మీ అందరినీ దేవాది దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మీ అందరూ, ప్రత్యేకంగా మరి బ్రదర్ గారి ఫ్యామిలీని, అలాగే రక్త సంబంధికులు అందరూ కూడా చక్కగా ఎంతో